లేఖన భాగంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి తప్పిపోయిన కుమారుని గురించి లేఖనము తెలియజేస్తున్నటువంటి మాట. చాలామంది లోకంలో తప్పిపోతూ ఉన్నారు. లోకంలో అనేకులు గొర్రెలు తప్పిపోయినప్పుడు దాన్ని వెతకడానికి వెళుతారు కాపరి. అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుడు కూడా చాలాసార్లు తండ్రి తను తప్పిపోకుండా ఉండటం కోసం లేఖన భాగంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి తప్పిపోయిన కుమారుని గురించి లేఖనము తెలియజేస్తున్నటువంటి మాట. చాలామంది లోకంలో తప్పిపోతూ ఉన్నారు. లోకంలో అనేకులు గొర్రెలు తప్పిపోయినప్పుడు దాన్ని వెతకడానికి వెళుతారు కాపరి. అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుడు కూడా చాలాసార్లు తండ్రి తను తప్పిపోకుండా ఉండటం కోసం లేఖన భాగంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి తప్పిపోయిన కుమారుని గురించి లేఖనము తెలియజేస్తున్నటువంటి మాట. చాలామంది లోకంలో తప్పిపోతూ ఉన్నారు. లోకంలో అనేకులు గొర్రెలు తప్పిపోయినప్పుడు దాన్ని వెతకడానికి వెళుతారు కాపరి. అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుడు కూడా చాలాసార్లు తండ్రి తను తప్పిపోకుండా ఉండటం కోసం తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా అయితే చిన్ననాటి నుండి పెంచిన తల్లిదండ్రుల దగ్గర నుండి ఆస్తిపాస్తులు నాకు కావాలని అడిగినప్పుడు తండ్రిని వ్యతిరేకించకుండా తనకు రావాల్సినటువంటి వాటానిచ్చి నా కుమారుడు ఇకనైనా బాగుపడతాడనే ఉద్దేశంతో ఆ వాటాను పంచిచ్చి ఆయనకి మహిమకరమైనటువంటి స్థితిలో ఉండాలని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ఆయన వెళ్ళిపోయి ఆ తప్పిపోయిన కుమారుడు ఎంతగానో నష్టానికి కష్టానికి గురైపోయి ఆ కుమారుడు ఏ విధంగా మరలా తిరిగి వస్తాడో ఉన్నతమైనటువంటి స్థితిలో వస్తాడన్న ఉద్దేశంతో తండ్రి ఎదురు చూస్తున్నటువంటి ఈ లోకంలో అనేకుల యొక్క ప్రేమలు సల్లారిపోతున్నటువంటి దినాల్లో మనకి తప్పిపోయినటువంటి కుమారుడు గురించి దేవుడు లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడని కానని నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొనను. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ ఈ దేవుని యొక్క ప్రేమ ఎలాగైతే తప్పిపోయినటువంటి కుమారులు ఎవరైనా అంటే లోకంలో యేసు ప్రభును ఎరగక నిజముగా దేవుని కాని వారికి దేవుళ్ళని ఆరాధన చేసేటువంటి ప్రతి జనాంగాన్ని ప్రభు అయినటువంటి క్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించి అనేకులను రమ్మని అడుగుతున్నటువంటి మాట. ఈ తప్పిపోయినటువంటి కుమారులుగా ఉన్నటువంటి మనమందరము దేవుని వైపునకు త్రిప్పబడాలని, దేవుని ప్రేమ మనలో వ్యక్తం చేయాలని ఆయన ఎంతగానో పరలోకం నుండి ఆయన తొంగి వంగి చూస్తూ ప్రజానికాన్ని రమ్మని పిలుస్తుండు. ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తిరిగి వచ్చాడో, తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏమేం చేశాడో అదే విధంగా పరమ తండ్రికి కూడా మన విషయంలో ఆయన ఎంతగానో ప్రేమ చూపిస్తూ మనల్ని కూడా ఆయన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అందుకే తప్పిపోయినటువంటి కుమారుడు దూరముగా ఉన్నప్పుడే తన ప్రేమ, తండ్రి ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ ఏం చేశాడు? దూరంగా నుండి చూసి నా కుమారుడు అని మురికి బట్టల చేత పాపంలో పొర్లినటువంటి ఆ బలహీనతతో అంత అగ్లీగా ఉన్నటువంటి ఆ కుమారుడిని చూసి కనికరపడి మరలా ఆయన ఏం చేశాడంటే ఈయనే తండ్రి ఆతృతగా వెళ్ళి కుమారుడిని హత్తుకొని ముద్దు పెట్టాడు. మురికి వాడుగా, బలహీనుడుగా, పాపంలో పొరిలినటువంటి ఆ కుమారుడిని ముద్దు పెట్టుకోవడానికి తండ్రి ఎటువంటి పరిస్థితులు ఇతడు అపవిత్రుడు అనుకోవాలి, పాపాత్ముడు అనుకోవాలి. ఎందుకంటే తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి ప్రేమ
కుమారుడైనటువంటి క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మన పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచే బలిగా ఈ లోకంలో చనిపోయినటువంటి ప్రేమ మన తండ్రి అయిన యేసు ప్రభు ప్రేమ. అందుకే తప్పిపోయిన కుమారుని ఈ లోకంలో అనేకులు త్రోసివేసినప్పటికీ, పందులు తినే పొట్టుకి గతి లేని పరిస్థితులు ఎదురైనప్పటికీ, మరలా ఆయన ఏ విధంగా అయితే పునరాలోచన చేసుకొని, నా తండ్రి దగ్గర అనేకులు కూలివాన్లు ఉన్నారు, అనేకులకి ఆహారం సమృద్ధిగా ఉంది, నేనెందుకు కూలివాన్లో కూడా ఒకటిగా నేను వెళ్ళిపోయి నా తండ్రి దగ్గర ఆహారము తినొచ్చు అని బుద్ధి వచ్చిన తర్వాత వచ్చినట్లుగా అనేకులకు సువార్త అందించబడుతుంది. అనేకులు ఆయన వైపునకు త్రిప్పబడాలని బుద్ధి అనేటువంటి వాక్యం అనేటువంటి దేవుని యొక్క మాటని దేవుడు అనేకులకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నేను లోకాన్ని ఎంతో ప్రేమించినాని, ఆ ప్రేమకి ఏమిచ్చి రుణము తీర్చుకోలేము, కానీ ఆయన శాశ్వత కాలము ప్రేమించి శాశ్వత కాలము మన పాపముల కొరకు సదాకాలం నిలిచే బలిగా ఆయనే చనిపోయి మనకి పునర్జన్మ అనేటువంటి స్థితిని కల్పించాడు. అందుకనే ప్రసంగి గ్రహారుడు రాస్తున్నాడు, మన్నైనది వెనకట వల్లే భూమిలోనికి పోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవునని. ఈ లోకంలో ఏది సంపాదించినా ఈ భూమి మీద నుండి ఏమి తీసుకొని పోవు, కానీ తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రజలముగా ఉంటే, ఈ లోకంలో యేసు ప్రభును ఎరిగి ఉంటే, యేసు ప్రభులో రక్షణ పొందుకుంటే నిత్యత్వంలో ఆయన మహిమలోనికి మనం ప్రవేశించడానికి ధైర్యంగా ఉంటుంది. అందుకని ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నటువంటి మనమందరము, దేవుని నమ్ముకున్నటువంటి మనమందరం ఎందుకింత నిరీక్షణ కలిగి ఉంటాం, ఎందుకింత ధైర్యంగా ఉంటామంటే, ప్రభు ఈ లోకానికి వచ్చి మాదిరి ఉంచినట్లుగా ఆయన రక్షణ పొందుకొని పాపం నుండి విముక్తం చెందటానికి ఆయనే బాప్తిస్మము పొందుకొని పరిశుద్ధాత్మను ధరించుకొని ఏ విధంగా అయితే మరలా ప్రాణము పోయిన తర్వాతకి మరలా ఆరోహణమై పరలోక రాజ్యంలో ఉండటానికి, నివాసం ఉండటానికి ఒక స్థలం ఉన్నదని చూపించడానికి మాదిరిగా ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు మాదిరిని ఉంచాడు. అందుకే తప్పిపోయినట్టు మన జీవితాలని తిరిగి మరలా మనల్ని ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని కట్టుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు గనక, ఆ తప్పిపోయినటువంటి సంసోనైనా చివరికి ఒక మాట పలికాడు సంసోను కూడా, ప్రభువా వీరితో పాటుగా నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదు, కానీ నీకు నీ ఎదుట నేను పాపం చేశాను గనక ఈ ఒక్కసారి అవకాశం ఈ ప్రభువా, నేను వీరితో పాటుగా నేను చచ్చిపోతానని చెప్పి అవకాశాన్ని కోరుకున్నాడు. అంటే తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలకు దూరం చేసుకొని అనేకమైనటువంటి నష్టాన్ని కలిగించుకున్నారు. పాపంలో పడిపోయినటువంటి స్థితిలో దేవునికి దూరమైనటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. అందుకనే అంటాడు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై అద్దు మీరినాను, తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై అద్దు మీరినాను, లేదు నీదు స్వరము నేను అనుసరింపన్, లేదు నీదు స్వార్థం లేదు నీదు స్వరము, ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు. హల్లెలూయా. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి ఎంతగానో
లోపల ఉన్నటువంటి వేదన నన్ను తన తండ్రి కూలి వాళ్ళలో ఒకరిగానైనా అంగీకరిస్తే చాలు అనుకునేటువంటి స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి మనుష్యుడు నన్ను చేర్చుకుంటాడా? ప్రభు నన్ను స్వీకరిస్తాడా? నేను చేసిన పాపానికి ప్రభు నన్ను క్షమిస్తాడా అనుకుని అనేకులు ప్రభువుకు దూరంగా అయిపోతున్నారు. కానీ ప్రభు యొక్క ప్రేమ ఎంతో అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. అందుకే అంటాడు, కూలివాన్లో నన్ను ఒకటిగా చేర్చుకో ప్రభువా. కూలివాన్లో ఒకటిగా చేర్చుకోమని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏమేమి ఇచ్చాడు కింద చదువుకుందాం. తండ్రి దూరంగా ఉండగానే ఆయన ఉరికిపోయి మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని, తండ్రి నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేసేదిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెమ్మని వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్వెని దూడను వధించి విందు చేయండి. ఎందుకంటే ప్రభు అంటాడు అక్కడ తప్పిపోయినటువంటి కుమారుని గురించి, తండ్రి అంటాడు వీడు తప్పిపోయి దొరికెను, చనిపోయి తిరిగి లేచెను అని. ఎందుకంటే ప్రభువు కూడా తప్పిపోయినటువంటి ప్రతి మానవాళిని వెతికి రక్షించడానికి కొరకు ఆయన ఎంతగానో ఆరాటంతో దేవుడు పిలుస్తున్నాడు. లోకములను ఎంతో ప్రేమించి ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, నువ్వు పాపం చేసినా పర్వాలేదు, నా దగ్గరకు రా, నిన్ను శుద్ధీకరించుకొని నిన్ను ఒక మహిమకరంగా మారుస్తానని చెప్పి అనేకులను రమ్మని పిలుస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో కూడా తప్పిపోయి ఎవరైనా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా ఈ లోకంలో జీవిస్తే నన్ను రమ్మని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని దగ్గర నుండి దూరమైనటువంటి వారి యొక్క పరిస్థితులు చూస్తే, నయోమి అనేటువంటి ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క రొట్టెల ఇల్లు వదిలిపెట్టి మోయాబు అనేటువంటి పాపం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఈ రోజుల్లో దేవుని మందిరంలో నుండి అనేక ఆత్మలు దూరమైపోయి ఈ లోకంలో ఆశలతో, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం అనేటువంటి స్థితిలో పడిపోయి లోకంలో దేవునికి దూరమైపోయి ఎంతగానో నష్టపోతున్నారు. అయితే ఈ నయోమి వెళ్ళిపోయి తనకున్నటువంటి భర్తని పోడగొట్టుకొని, ఇరువురు కుమారులని పోడగొట్టుకొని రిక్తురాలుగా మరలా దేవుని యొక్క ఆ యొక్క రొట్టెలు అనేటువంటి ఆ యొక్క ఊరికి వచ్చింది. కానీ లాస్ట్కి సమస్తం పోడగొట్టుకుంది. కానీ దేవుడు అంటాడు నేను సమస్తం ఇస్తాను, నా దగ్గరికి రమ్మనంటాడు. అందుకే మోసం చేసిన యాకోబు కూడా అదే పరిస్థితిలో వెళితే మోసపోయాడు. కనుక ఎవరిని మనం మోసం చేయకుండా, ఎవరికి అవకాశం ఇవ్వకుండా ప్రభువులో ఉండి, ఎలాగైతే తండ్రి మాట వినక సంసోని ఏ విధంగా అయితే వెళ్ళిపోయి ఫిలిష్తీయుల్లో ఒక స్త్రీని మోహించి చేసుకొని పాపానికి ఒడిగట్టుకుంటే, అదే విధంగా పాపం వల్ల వచ్చు జీతం మరణమని ఏ యొక్క కన్నులతో చూశాడో అదే కన్నులు పెరికి వేసబడినట్లుగా మన ఆత్మీయమైనటువంటి కన్నులతో ఈ లోకంలో ప్రభువుని దర్శించుకొని దేవుని చిత్తానుసారంగా జీవించి ఇంకా అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా ప్రభువు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచాడో, ఎందుకు ఈ భూమి మీదకి ఆయన యొక్క ఆత్మను ధరింపజేసి ఆయన రూపంలో మనల్ని చెక్కుకున్నాడో, ఈ లోకానికి ఎందుకు పంపించాడో అదే ఆయన పనిని కొనసాగించి అనేకులు తప్పిపోయినటువంటి వారిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం కూడా ఆయన వైపునకు తిప్పబడి అనేక ఆత్మల ప్రయోజనము కొరకు మనం జీవిస్తే దేవుడు పరలోకమందు మన విషయంలో చూసి సంతోషిస్తాడు. కనుక మనము ఈ లోకంలో ఎంత కాలము బ్రతికినా లేఖనం చెబుతుంది ఎంత స్థిరుడైన ఒట్టి ఊపిరి వంటి వారే అని. అందుకే మనం ఎంత స్థిరమైనటువంటి స్థితిలో లేం. కనుక దావీదు తప్పిపోయిన తర్వాతకి మరలా దేవుడు ఆయన కూడా సరిచేసి ఆయన దగ్గర ఆయనకి ఒక ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడు. అంటే పరలోకపు తాళ చెయ్యి దావీదు దగ్గర ఉన్నది అంటాడు. అందుకే తప్పిపోయిన తర్వాత కూడా ఆయన క్షమించి తీసుకొని వచ్చాడు. హిజ్కియా తన రాజ్యము కోసం బాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే దేవునికి ప్రార్థన చేయటం అనేటువంటిది చేయలేకుండటం వల్ల దేవుడు ఏం చేశాడు, హిజ్కియాతో మాట్లాడాడు, నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. అంటే దేహం అనే ఇంటిలో దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి ధూపం అనే ప్రార్థన జీవితం లేకుండా ఉండటం వల్ల దేవుని నమ్మినటువంటి క్రియ జరిగిస్తున్నటువంటి హిజ్కియాను కూడా దేవుడు ఊరుకోలే.
కనుక దేవుడు లోకాన్ని ప్రేమించినట్లుగా మనందరినీ ప్రేమించి ఆయన రమ్మంటుండు. ఎవరైతే తప్పిపోయి దేవుని కాని వాటికి దేవునిని ఆరాధన చేసుకుంటూ దేవునికి విరోధమైనటువంటి స్థితిని కట్టుకున్నారో వారందరినీ ప్రభు అయినటువంటి క్రీస్తు రమ్మని పిలుస్తున్నాడు. కనుక ఆయన దగ్గరకు వచ్చి ఆత్మీయమైనటువంటి మేలుల చేత, కుటుంబంలో సంతోషం చేత, ఆ తర్వాత దేవుని యొక్క రాజ్యంలో మన ఆత్మను తేజరిల్లినట్లుగా మనమందరం ఆయన కొరకు సిద్ధపడదామని తెలియపరుస్తూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆయన సన్నిధిలో మనందరినీ ఆత్మీయంగా ఎదిగింప చేయునుగాక. ఆమేన్.